హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఇమాజినరీ స్టోరీస్ ఆఫ్ యామ్. ఈరోజు మన ఇమాజినరీ స్టోరీ గుప్పెడంత మనసు పార్ట్ 48. నేను పైకి రావటానికి అంత కష్టపడుతుంటే ఎంజాయ్ చేసావు కదా ఇప్పటిదాకా. నిన్ను అని పరిగెడతాడు ముఖేష్. ముఖేష్ రక్ష వెనుక పరిగెడుతూ ఉంటాడు. రక్ష ముఖేష్ని చిక్కకుండా పరిగెడుతూ ఉంటది. రక్ష తప్పించుకుంటూ కిందకి పరిగెట్టిద్ది. రక్ష నవ్వుకుంటూ హాల్లోకి వెళ్తది. ముఖేష్ రక్ష చెయ్యి పట్టుకొని లాగుతాడు. రక్ష సోఫాలో పడిద్ది. రక్ష పక్కన ముఖేష్ కూర్చుంటాడు. పరిగెత్తి పరిగెత్తి ఇద్దరూ అలసిపోయి గాలి తీసుకుంటుంటే రక్ష నవ్వుతూ ఉంటది ముఖేష్ని చూసి. ముఖేష్, ఎంత మోసం అస్సలు అనగానే రక్ష, లేదంటే ఏది పడితే అది వాగుతావా మార్నింగ్ అనగానే ముఖేష్ నవ్వుతూ రక్ష వెనకాల చూస్తూ రక్ష వెంట్రుకలని సరిచేస్తూ, దానికి చేతితో కొట్టావు కదా, చూడు ఎంత కందిపోయిందో అనగానే రక్ష నవ్వుతూ, అలాగా అని బొగ్గపై చెయ్యి పెట్టి సరిచేస్తూ, బాగానే కందిపోయింది అంటది. హా అంటాడు ముఖేష్. రక్ష నవ్వుతూ ముఖేష్ ఫేస్ చూస్తూ సారీ అంటది. అంతేనా, చూడు ఎంత కందిపోతే అంత చిన్న మాటతో సరిపోదు అనగానే రక్ష నవ్వుతూ దగ్గరికి వస్తుంటే ముఖేష్ బొగ్గ పైన కిస్ చేస్తుంది అని నవ్వుకుంటాడు. కానీ రక్ష తన దగ్గరికి వస్తూ ముఖేష్ బుగ్గపై కొరికిద్ది. అబ్బా రాక్షసి అని రక్ష చెయ్యి పట్టుకొని నడుంపై చేతితో చుట్టుతూ రక్ష సిగ్గుపడుతూ ఉంటది. ముఖేష్ రక్ష నవ్వుతున్న పెదాల వైపు చూస్తూ రక్ష చేతిని తన నడుంపై వేసుకుంటాడు. రక్ష సిగ్గుపడుతూ ముఖేష్ వైపు చూడగానే ముఖేష్ రక్ష పెదాలపై కిస్ చేస్తాడు. రక్ష నవ్వుతూ లిప్ లాక్ చేస్తది. రక్ష సిగ్గుపడుతూ ముఖేష్ ఛాతిపై పడుకొని ఉంటది. ముఖేష్ రక్ష తల నిమురుతూ ఇద్దరూ నవ్వుకుంటూ ఉంటారు. అవును, నెక్స్ట్ ఏం చేద్దాం అనుకుంటున్నావు అంటది రక్ష. అదే అర్థం కావట్లా. ఒక్క డ్రోన్ అయితే సరిపోదు, ఇంకా కావాలి. మా మెకానికల్ డిపార్ట్మెంట్ వాళ్ళు మిగతావి చేస్తాం అన్నారు. కానీ నాకే డబ్బులు కావాలి. లోన్కి అప్లై చేశాను, కానీ వాళ్ళు ఇవ్వరు అనిపిస్తుంది అనగానే రక్ష, అతన్ని అడగబోయావా అంట. మొన్ననే అడిగాను కదా, మళ్ళీ 50 అంటే అమ్మో అంటాడు. ఇంకా ఎవరినైనా అడగొచ్చు కదా. హా, చైతుకి చెప్పాను, ఎవరో తెలిసిన వాళ్ళు ఉన్నారంట, అడుగుతాను అన్నాడు అనగానే రక్ష, కానీ దీనికంటే నువ్వు అతన్ని అడగటం బెటర్ అంటది. అనగానే ముఖేష్, చూస్తాను, చైతు కనుకము కుదరదు అంటే అప్పుడు అడుగుతాను అంటాడు. అనగానే రక్ష ఓకే అంటది. నిన్ను ఒకటి అడుగుదామనుకుంటున్నా అంటాడు. ఏంటి అంటది రక్ష. ఒక యాప్ డిజైన్ చేయాలి నా కోసం అంటాడు. ఖర్చు అయ్యిద్ది అంటది రక్ష. ఎంత అంటాడు. నీ ప్రాఫిట్లో నాకు సగం వాటా అంటది. అనగానే ముఖేష్ నవ్వుతూ, మొత్తం వాటా నువ్వే తీసుకో, ఏం పర్లేదు అంటాడు. అనగానే రక్ష నవ్వుతూ, నేను చేసి పెడతాను, నాకు 2 days టైం ఇవ్వు అంటది. నా నుంచి ఏ హెల్ప్ కావాలి అన్నా చేస్తాను అంటది రక్ష. హా తెలుసు, అందుకేగా అడిగేశా అంటాడు. సరే కానీ ఇంక వెళ్తాను, మామయ్య వాళ్ళు వస్తారేమో అంటాడు. అనగానే రక్ష, ఇంకా టైం ఉందిలే ఉండు అంటది. ఉండాలి అనే ఉంది, కానీ వెళ్ళాలి, ఇంకో రోజు మళ్ళీ ప్లాన్ చేద్దాం అనగానే రక్ష నవ్వుకుంటది. ముఖేష్ రక్ష లేచి వెళ్ళి అన్ని బాక్సెస్ ప్యాక్ చేసి, సరే వెళ్ళొస్తాను అంటాడు ముఖేష్. హా అంటది. ముఖేష్ రక్షకి ఒక చేతితో హక్ చేసుకున్నట్లు నుడిటి పైన కిస్ చేస్తూ బాయ్ అంటాడు. హా బాయ్ అంటది రక్ష. మళ్ళీ బుక్క పైన కిస్ చేస్తూ బాయ్ అంటాడు. బాయ్ అంటది చిన్న నవ్వుతో. ఎందుకో వెళ్ళాలి అనిపించట్లేదు అంటాడు. రక్ష నవ్వుతూ ఉండైతే అంటది. అమ్మో వద్దులే, కింద దాకా రా అంటాడు. హా పద అని ఇద్దరు నడుచుకుంటూ కిందకి వెళ్తారు. సరే బాయ్ అంటాడు ముఖేష్. హా అనగానే కారు సౌండ్ వినిపిస్తుంది. అదేంటి కారు సౌండ్ వినిపిస్తుంది అంటాడు. అమ్మ వాళ్ళు వచ్చినట్లున్నారు అంటది రక్ష. చచ్చాను, ఇప్పుడెలా అంటాడు. నాకేం తెలుసు అంటది రక్ష. అంతేనా, అంతా నీ వల్లే అంటాడు ముఖేష్. లాస్ట్లో ముద్దులు ముచ్చట్లు పెట్టింది ఎవరు అనగానే ఇప్పుడు మార్గం చెప్పు అంటాడు ముఖేష్.
నాకేం తెలుసు అంటది రక్ష. ప్లీజ్ ఇది మీ ఇల్లే కదా, నీకు కాకుండా ఎవరికి తెలుస్తుంది అంట. అనగానే రక్ష నవ్వుతూ, వెనకాల కిచెన్ డోర్ ఓపెన్ చేసుకొని బయటకి వెళ్ళు. అమ్మ వాళ్ళు లోపలికి రాగానే నీకు మెసేజ్ చేస్తాను, నువ్వు బయటికి వెళ్ళొచ్చు అనగానే ఓకే అని రక్ష బుగ్గపై కిస్ చేస్తూ బాయ్ అంటూ వెళ్తాడు. రక్ష నవ్వుకుంటూ తలుపు తీస్తది. గౌతమ్ సంజు లోపలికి రాగానే ముఖేష్కి మెసేజ్ చేస్తది. బయటకి వెళ్తాడు మెల్లగా. రక్ష పైకి వెళ్ళి తలుపు తీసి చూడగానే ముఖేష్ బయటికి వెళ్తూ పైకి చూడగానే రక్ష నవ్వుతూ బాయ్ అంటది. ముఖేష్ ఫ్లయింగ్ కిస్ ఇస్తూ బాయ్ అని తన డ్రోన్ని కూడా తీసుకొని వెళ్తాడు ఇంటికి. రక్ష నవ్వుకుంటూ ముఖేష్ వెళ్ళినాక చూస్తూ ఉంటది. ముఖేష్ ఇంట్లోకి వెళ్ళగానే రక్ష మనసులో ఆ డబ్బులు ఇచ్చేది ఎవరో కానీ త్వరగా ఇస్తే బాగుండు అని, ఫాస్ట్గా అవుతాయి అని యాప్ చేయాలి కదా, అది చేద్దాం ఫస్ట్ అని రక్ష లోపలికి వెళ్తది. వసు ముఖేష్ లోపలికి రావటం చూసి నవ్వుకుంటూ మొబైల్లో ఏదో మెసేజ్ వచ్చింది అని చూస్తూ బెడ్రూమ్లోకి వెళ్తది. ముఖేష్ లోపలికి ఎంటర్ అవుతున్న టైంలో ఏంటిరా ఆ బ్యాగ్ అంటాడు దేవ్. ఫుడ్ తీసుకెళ్ళాను ఫ్రెండ్కి అనగానే ఓ బాగా వెళ్ళిందా అంటాడు దేవ్. హా అంటాడు. నాకు చూపించు, ఈరోజు అస్సలు నీతో ఉండటం కుదరలేదు అంటాడు. రా చూపిస్తా అని చూపిస్తూ ఉంటాడు. రిషి ఆ మాటలు వింటూ నవ్వుకుంటూ ముఖేష్ దేవ్ ఇద్దరూ తినటం అయినాక లోపలికి రండి అంటాడు. అలాగే డాడ్ అనుకుంటూ నన్నెందుకు పిలిచారు ఏమో అనుకుంటూ దేవ్కి చూపిస్తూ ఉంటాడు. రిషి రూమ్లోకి వెళ్ళగానే వసు పడుకొని ఉంటది. రిషి చైర్లో కూర్చొని వసు కాళ్ళు ఒత్తుతూ ఉంటే వసు కళ్ళు తెరిచి ఎప్పుడు వచ్చారు అంటది. కొంచెం సేపు అయిందిలే, ఎలా ఉంది నీకు అంటాడు. బాగానే ఉంది అంటది వసు. ఇలా బాగున్నప్పుడు కూడా అన్ని వెరైటీస్ చెయ్యకపోతే ఏంటి చెప్పు, ఆల్రెడీ పొద్దున అంతా నుంచొని ఉన్నావు అంటాడు. అనగానే వసు ఫుడ్ వండింది నేను కాదు అంటది. మరెవడు అంటాడు. మీ చిన్న కొడుకు అనగానే ముఖేషా అని నవ్వుకుంటాడు రిషి. ఏంటి నవ్వుకుంటున్నారు అంటాడు. మీరు లేకపోయినా నా కొడుకు వండి నాకు పెట్టాడు తెలుసా అనగానే రిషి నవ్వుకుంటాడు. సరే టాబ్లెట్స్ వేసుకున్నావా అంటాడు. హా కొంచెం అలసటిగా ఉంది అని వచ్చి పడుకున్నా. మీరు తిన్నారా అంటది. హా తిన్నాను అంటాడు రిషి. రిజిస్ట్రేషన్ అయిందా అంటది. హా అయ్యింది అని బ్యాగ్ వసు పక్కన పెట్టి 50 lakhs క్యాష్ ఇచ్చారు, మిగతావి అకౌంట్కి ట్రాన్స్ఫర్ చేస్తామన్నారు 1 monthలో అనగానే వసు ఓకే అంటూ ఉండగా దేవ్ అండ్ ముఖేష్ లోపలికి వస్తారు. ఏంటి డాడ్ రమ్మన్నారు అంటాడు ముఖేష్. మీతో మాట్లాడాలి అని అనగానే దేవ్ చెప్పండి డాడ్ అంటాడు. వెంటనే రిషి నేనెప్పుడు నా ఆస్తి గురించి చెప్పలేదు అందుకని అనగానే ముఖేష్ అవి ఇప్పుడు ఎందుకు డాడ్ అంటాడు. వెంటనే వసు విను ముఖేష్ అనగానే ముఖేష్ దేవ్ వింటూ ఉంటారు. నేను నా ఆస్తి గురించి ఎప్పుడు చెప్పలా, కానీ చెప్పవలసిన టైం వచ్చింది కాబట్టి చెప్తున్నాను. డిబిఎస్టి ఇన్స్టిట్యూషన్స్ కింద మొత్తం 6 కాలేజెస్ ఉన్నాయి. మొత్తం అది అంతా కలిపితే ఒక 400 crores ఆస్తి ఉండొచ్చు. అది కాకుండా ఇంకా 200 crores ఆస్తి ఉండొచ్చు. అండ్ ఇది కాకుండా 50 crores మనీ ఉన్నాయి. ఇప్పుడు ఈ ఆస్తిని అంతా 2 భాగాలుగా చేద్దాం అనుకుంటున్నాను. ఆ 6 కాలేజెస్ని మీ ఇద్దరికి 2 భాగాలుగా చేస్తే దేవ్కి 3 కాలేజెస్ అండ్ ముఖేష్కి 3 కాలేజెస్ వస్తాయి. అండ్ మిగిలిన 200 crores ఆస్తిని ఇద్దరికి 100 కోట్లు 100 కోట్లుగా డివైడ్ చేద్దాం అనుకుంటున్నాను. ఏమంటారు? మీకు ఏదైనా అబ్జెక్షన్ ఉంటే చెప్పొచ్చు అంటాడు. అనగానే దేవ్ ఓకే డాడ్ నాకేమీ ప్రాబ్లం లేదు అంటాడు. అనగానే ముఖేష్ డాడ్ నేను మాట్లాడొచ్చా అంటాడు. అనగానే రిషి హా అంటాడు. వెంటనే ముఖేష్ డాడ్ నాకు ఈ డిబిఎస్టి ఇన్స్టిట్యూషన్స్ని డివైడ్ చేయటం అస్సలు ఇష్టం లేదు అనగానే వసు అండ్ రిషి అలాగే చూస్తారు. అది తాతగారు స్టార్ట్ చేశారు, దానిని మీరు ఎక్స్టెండ్ చేశారు. దానిని 2 భాగాలుగా చేద్దామంటే నాకు ఇష్టం లేదు. డిబిఎస్టి ఇన్స్టిట్యూషన్స్ని దేవ్ని ఎండీగా ఉండనివ్వండి అనగానే రిషి అప్పుడు ఈక్వల్ షేర్ రాదు ముఖేష్ అంటాడు. అనగానే ముఖేష్ పర్లేదు డాడ్ మిగతాది కూడా మీ దగ్గరే ఉంచండి, కానీ నాకు మీ దగ్గర ఉన్న ఆ 50 crores కావాలి అనగానే రిషి దేనికి అంటాడు.
నా డ్రోన్స్ ప్రాజెక్ట్‌కి అనగానే, ఒకవేళ రేపు నీ ప్రాజెక్ట్ సక్సెస్ కాకపోతే దేవ్ దగ్గరికి రావు కదా అంటాడు. అనగానే ముఖేష్, ఖచ్చితంగా రాను. కావాలి అంటే బాండ్ పేపర్ మీద సైన్ కూడా చేయించుకోండి అంటాడు. అనగానే వసు షాక్ అయ్యిద్ది. రిషి సరే అని బ్యాగ్‌లో నుంచి ఒక ఖాళీ పేపర్ తీసి ఇదిగో ఇక్కడ సైన్ చెయ్యి అంటాడు. వసు అండ్ దేవ్ షాక్‌లో చూస్తారు. ముఖేష్ రిషి దగ్గర నుంచి పేపర్ తీసుకొని సైన్ చేస్తాడు. రిషి ముఖేష్‌తో ఓకే. నీకు 50 క్రోర్స్ 1 మంత్‌లో అరేంజ్ చేస్తాను అంటాడు. ముఖేష్ ఫేస్‌లో నవ్వొస్తది. కానీ వసు టెన్షన్‌గా చూస్తూ ఉంటది. ఫ్రెండ్స్, ఇక్కడితో ఈ స్టోరీ అయిపోయింది. ఈ స్టోరీ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు ఇమాజినరీ స్టోరీస్ ఆఫ్ యామ్.